చేసుకొని పునాదులు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేము. కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరానికి రీచ్ అవుతాం అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, నిందా కూడా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ఆశించి ఆశీర్వదించేటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఈరోజు మీ ద్వారా వారందరికీ తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. పవర్ ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టార్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి బోతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but United States 12,000, Japan 7,000 change, China, Germany, ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్. సరే, ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2% గా గ్రోత్. ఇది యాక్చువల్స్. అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఉంది ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ది ఇయర్. 2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85% అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఇక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 2034-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24-25లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నియరింగ్ అబౌట్ 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35 48,000 ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్
acquire this capacity as an కొత్తవి కూడా యాడ్ అయితే 24,769 ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 megawatts ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తూ ఉంటే ఎంత పెరుగుతుందో నేను చూశాను లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ ఇట్? ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్? సరే, ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26కి మనం -3,504 million units లో మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా 28-39 కల్లా -2,405 million units మైనస్ లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా -27,656 million units పవర్ డెఫిసిట్ లో ఈ రాష్ట్రం ఉండబోతా ఉంది. సో ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని దానికి కావాల్సిన పవర్ని ఆ టైంకి అందించకపోతే ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్ అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్లో ఉండబోతున్నాం అని చెప్పాం. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్ కి వచ్చేటువంటి డిమాండ్ ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా -7,463 మైనస్ ఉండబోతా ఉన్నాం. ఈ 29-30 కల్లా -9,734 million units మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 34-35 కల్లా -62,656 మైనస్ లో ఉండబోతుంది. ఈ షార్టేజ్ ఉండబోతుంది. దీన్ని అట్లాగే 3 trillion ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే 25-26 కల్లా -163 million units తక్కువలో ఉన్నాం. 29-30 కల్లా -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 million యూనిట్స్ డెఫిసిట్ లో ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ? సో ఇది ఒకటే పవర్ అసలు మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం, అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకుంటాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని లేకుండా చేసుకుంటాం. క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవాలి. రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకోవడం కావాలి. ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై రెడ్యూసింగ్ మైనింగ్, మేక్స్ ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్ ఇన్ అన్ ఎకో ఫ్రెండ్లీ వే. సో వీటన్నిటి దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉందని మనం కాదు, ప్రపంచం గుర్తించి వీటన్నిటిని కండిషన్ పెడతాం. సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్ పెడుతుందంటే, ప్యారిస్ లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలతో సమాజానికి పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఆ అగ్రిమెంటే ప్యారిస్ లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది 2070 కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు. సో ఈ 2070 కల్లా నెట్ జీరో చేయాలన్నారు, 2030 కల్లా 50% తీసుకొని రావాలన్నారు. దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ కూడా చూస్తే ట్వంటీ ఫైవ్ కల్లా 29.90%, 25-36 కల్లా 33% ఉండాలి, 26-27 కల్లా 35% రీచ్ కావాలి, 27 కల్లా 38.81%, 28-29 కల్లా 29-30 కల్లా 43.33% రీచ్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ రీచ్ అనే క్రమంలో మనం సీరియస్ గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లేకపోతే ఈ ఆర్పిఓ కాంప్లియన్స్ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ ఏంటి? ఈ రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు. దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ 25-26 కల్లా 6,658 కావాలి, 27 కల్లా ఎంత కావాలి, 29-30 కల్లా 16,625 కావాలి. మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్ లో చూపించే స్టార్టింగ్ లో. అట్లాగే 34-35 కల్లా 28,370 కావాలి. ఈ ఆబ్లిగేషన్ ప్రకారం ఈ ఆర్పిఓ కాంప్లియన్స్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆలోచన ప్రకారం. అట్లాగే అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జరుగుతున్న గ్రోత్ ప్రకారం చూస్తే 25-26 కల్లా 7,285 కావాలి. సప్లై అండ్ డెఫిషియెంట్ చూస్తే మీకు కనిపిస్తా ఉంది 14,039 మెగావాట్స్ మైనస్ లో ఉన్నాం. 29-30 కల్లా 36,152 మైనస్ లో ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా సప్లై డెఫిషియెంట్ మిలియన్ యూనిట్స్ 72,350 మిలియన్ యూనిట్స్ డెఫిషియెంట్ లో ఉన్నాం. దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే 37,542 మెగావాట్స్. అట్లాగే ఆర్పిఓ కంప్లైంట్ స్టాటస్ యాజ్ పర్ 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం 3 చూస్తా ఉన్నాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉందో చూస్తున్నా, స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం, యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్ అది కాకుండా 2047 కల్లా 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత గ్యాప్ లో ఉన్నాం అనేది 3 చూస్తా ఉన్నాం. ఈ మూడిట్లో 25-26 లో ఈ $3 ట్రిలియన్ ఎకానమీ చూస్తే 14,039 మిలియన్ యూనిట్స్ అవసరం ఉంది, మైనస్ లో ఉన్నాం. 29-30 కల్లా 39,384, 34-35 కల్లా మైనస్ 84,639, అంటే అప్పటికల్లా 43,918 మెగావాట్స్ పవర్ కెపాసిటీ అవసరం. ఈ కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ గివెన్ బై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. 25-26 కల్లా పీక్ డిమాండ్ ఇంత ఉండబోతుంది. 34-35 కల్లా 31,809 మెగావాట్స్ పవర్ మనకి ఇంత ఉండబోతా ఉంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం. దీంట్లో ఎగ్జిస్టింగ్
ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ 25-26కి 18,138 అవసరం ఉంటే రిక్వైర్మెంట్ 9,487 ఇక్కడ సర్ప్లస్ డెఫిషియెంట్ అని ఇచ్చాం అంటే -780 మెగావాట్స్ పవర్ మైనస్ లో ఉన్నాం 25-26 కల్లా 26-27 కల్లా 1,371 27-28 కల్లా 10,717 28-29 కల్లా 13,430 29-30 కల్లా 16,076 మైనస్ లో ఇలా చూసుకుంటూ పోతే 34-35 కల్లా -27,121 అట్లాగే ఈ సోలార్ పవర్ లో మనం ఇప్పుడు చూసాం అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ అనేది కొత్త సిస్టమ్ వస్తుంది దాంట్లో కూడా దీని ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మనం ఎగ్జిస్టింగ్ ఏంటి మనకు ఉన్నది ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి సర్ప్లస్ డెఫిషియెంట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను ఎగ్జిస్టింగ్ టోటల్ 0 మనకి ఇంతవరకు ఎనర్జీ స్టోరేజ్ అనే దానికి సంబంధించి గతంలో ఇంతవరకు ఎప్పుడు స్టోరేజ్ కోసం ఇంతవరకు ప్లాన్ చేయలేదు లేదు కూడా సో వీఆర్ లాగింగ్ బిహైండ్ మెనీ అదర్ స్టేట్స్ వెన్ యూ కంపేర్ గత 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే ఇవాళ స్టోరేజ్ సంబంధించి యూనిట్లు రావాలంటే పంప్ స్టోరేజ్ అయితేనేమో 6 to 7-8 years పడతా ఉంది సో అటువంటిది ఏం ప్లాన్ చేయలేదు సో ఇప్పుడు రిక్వైర్మెంట్ చూస్తే 26-27 కల్లా 3,973 అవసరం ఉంది అట్లాగే 27-28 కల్లా 5,919 ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఇది -3,923 ఇది మైనస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్ లో ఉన్నాం ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్ లో ఉన్నాం అంటే మనం ఇంతవరకు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి సో ఇట్లా ఫైనల్ గా 34-35 కల్లా 8,583 ఎనర్జీ స్టోరేజ్ మెగావాట్స్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇంత స్టోరేజ్ కంపల్సరీ ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్తే ఇంతవరకు మనం ప్లాన్ చేసుకోలేదు దీనికి ముందు కూడా పోవట్లేదు సో విల్ బి టోటల్లీ మైనస్ లోనే ఉంటుంది ఎక్కడా లేదు థర్మల్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042 దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం 27-28 వరకు ఇబ్బంది ఏం లేదు బట్ బై ద టైమ్ యూ ఎంటర్ ఇంటూ 28-29 యూ విల్ బి -496 థర్మల్ పవర్ లో ఈ -496 మెగావాట్స్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం 29-30 కల్లా వచ్చే వరకల్లా 1,596 మన థర్మల్ పవర్ లో కూడా మైనస్ లో ఉండబోతున్నాం అట్లాగే మీరు 34-35 కల్లా వచ్చే వరకు థర్మల్ పవర్ లో -3,704 మెగావాట్స్ థర్మల్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ నౌ ఏం ప్లాన్ చేసుకోవాలి ఇట్లాగే ఉంటే మనం 29-30 కల్లా 1,596 మైనస్ లో ఉంటాం థర్మల్ పవర్ లేకుండా 34-35 కల్లా ఇంత మైనస్ లో ఉంటాం ఇక విండ్ పవర్ ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి లెక్కలు విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర ఉంది 128 సరే మనది విండ్ పవర్ పెద్దగా సూటబుల్ స్టేట్ కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు మైనస్ చూస్తా ఉంటే 28-29 లో 500 మైనస్ ఇలా చూస్తే 34-35 కల్లా 3,500 మెగావాట్స్ ఇందులో కూడా మైనస్ లో కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ పర్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రోత్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్ లో ఉన్నది చెప్పాం
స్టేట్ లో ఆన్ గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్ లో ఉన్నాం కూడా చెప్తారు. సోలార్ పవర్ ఈ 25-26 కల్లా ఇంత 1139 అండ్ 29-30 కల్లా 17,994. అట్లాగే 34-35 కల్లా 35,479 మెగావాట్స్ మైనస్ లో సోలార్ పవర్ లో ఈ రాష్ట్రం ఉండబోతుంది. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్ గా -10,296 34-35 కల్లా ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి 29-30 కల్లా 7,876 మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి ఈ రాష్ట్రం వెనకబడుతుంది. ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకోలేదు. రాష్ట్రం లేనే లేదు. అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి 25-26 కల్లా నెక్స్ట్ ఇయర్ కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో 5 యూనిట్స్ కూడా కంప్లీట్ అయి ఫుల్ ప్రొడక్షన్ లోకి వస్తే కూడా -594 థర్మల్ పవర్ మనం మైనస్ లో ఉండబోతున్నాం. 29-30 కల్లా 1,433 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. 34-35 కల్లా 7,377 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. విండ్ పవర్ లో వచ్చే వరకు ఫైనల్ గా 29-30 కల్లా 1,000, 34-35 కల్లా 3,500. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. కెపాసిటీ ఎడిషన్ ప్లాన్ ఫర్ 3 trillion ఎకానమీ. 3 trillion ఎకానమీ ప్రకారం మన జిఎస్డిపి ఇయర్ వైజ్ ఏ రకంగా గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ కు అనుగుణంగా పవర్ ఎస్టిమేషన్స్ దాని అవసరం లెక్కేసుకుంటే సోలార్ పవర్ 25-26 కల్లా 1,039, 29-30 కల్లా 19,502 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్. సో ఇంత సోలార్ పవర్ తెచ్చుకుంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని వాడుకోవడానికి కావాల్సింది 29-30 కల్లా 8,207 సరిపోయేంత స్టోరేజ్ మనం చేసుకోవాలని ప్లాన్ మైనస్ లో ఉంది. 34-35 కల్లా 11,492 కావాల్సింది స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు లేదు. థర్మల్ పవర్కి వచ్చే వరకు 25-26 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ లోనే -494 తక్కువ పడుతుంది. మీరు 29-30 కల్లా 3,550 మెగావాట్స్ పవర్ అవసరం ఉంటుంది. 34-35 కల్లా 9,931 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రాన్ని అడిషనల్ గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విండ్ పవర్ కి వచ్చే వరకల్లా సరే విండ్ పవర్ 29-30 కల్లా 1,000 కావాలి. 34-35 కల్లా 3,500 కావాలి. ఇక సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం. ఇలా 29-30 కల్లా క్యుములేటివ్ కెపాసిటీ అడిషన్ 16,076 చేసుకోవాలి. 34-35 కల్లా 27,121 మెగావాట్స్ అవసరం. 3 trillion ఎకానమీ ప్రకారం చూసుకుంటే 29-30 కల్లా 19,502, 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. సో సోలార్ కెపాసిటీ ఎడిషన్ ఆప్షన్స్ ఏంటంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్, చీపర్ పవర్, ఇంక్రీజెస్ సేల్స్. డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ బర్డన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే మనం రాష్ట్ర ప్రకారం మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్
లోన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. చీపర్ పవర్ వస్తుంది, మెరిట్ ఇంక్రీజ్ అసెట్స్ బేస్ కూడా వస్తుంది. కానీ డిమెరిట్స్ ఏమన్నాయంటే తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది, లోన్స్ బర్డెన్ అయితే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా స్టేట్ తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ హ్యాస్ లెస్ సోలార్ సీరియల్. దీంట్లో రెండో ఆప్షన్ కూడా ఉంది. ఒకటి మనం సొంతంగా పెట్టుకుంటాం, రెండు ఆల్రెడీ ఎవరో పెట్టుకుంటే వాడి దగ్గర కొనుక్కొని పీపే చేసుకుంటాం. దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి, ఇది వైడ్లీ ఫాలోడ్ బై అదర్ డిస్కమ్స్. మెరిట్స్ డిస్కమ్స్ అన్ని మోస్ట్లీ ఈ కొనుగోలు చేసుకునే కార్యక్రమంలో జీరో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు, నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, మనకేం ఆపరేషన్ ఉండదు, మెయింటెనెన్స్ లేదు, బటన్ ఉంది. డిమెరిట్స్ ఏంటంటే సేమ్ టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ టారిఫ్ ప్రొడిక్షన్స్. జనరల్ గా ఇటువంటి పీపీఏ చేసుకోవాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సోలార్ దాంట్లో పీరియడ్ ఈజ్ నియరింగ్ అబౌట్ 25 years దాకా ఉంటుంది. ఈ 25 years ఉంటే పవర్లో, సోలార్ పవర్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ చూస్తూ ఉంటే రేట్లు చాలా వరకు తగ్గుకుంటూనే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడున్న రేటు రేపు ఇంకా తగ్గొచ్చు కూడా. 25 years ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే అదే రేటు, అతనికి ప్రొడక్షన్ తగ్గినా అదే రేటు ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక సీరియస్ డిమెరిట్ మన. కానీ ఈ 25 years ఎందుకు 10 years చేసుకోవచ్చు, అటువంటిది ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు. పీపీఐ చేయాలంటే మినిమం 25 years, లేదంటే ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలంటే ఆ రోజుకో లేకపోతే వారానికో మ్యాక్స్. వీటికున్న సమస్య. అందుకోసమే మనం పెట్టుకోవాలా, కొనుక్కోవాలంటే 25 సంవత్సరాలకి, పెట్టుకోవాలంటే మనం పెట్టుకుంటే ఈ డిమాండ్స్. కొనుక్కుంటే 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే 25 సంవత్సరాలకు ఒకటే పెట్టుకో. సోలార్ కెపాసిటీ అదర్ స్టేట్స్. సరే, ఇప్పటి వరకు మన పక్కన నైబరింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ లో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అని చూసుకుంటే తెలంగాణ 8,707, ఇన్స్టాల్డ్ కెపాసిటీ విత్ ఇన్ స్టేట్ 4,842, రిక్వైర్డ్ యాజ్ పర్ సిఈ మనకి 16,076 రిక్వైర్. ఇంత మెగావాట్ అవసరం ఉంది రిక్వైర్మెంట్. టోటల్ రిక్వైర్మెంట్ 24,783 megawatts. మహారాష్ట్ర వాళ్ళ కెపాసిటీ ఆల్రెడీ ఎంత ఉంది, 15,350. తమిళనాడు 7,896, కర్ణాటక 5,524, ఆంధ్రప్రదేశ్ 3,756, రాజస్థాన్ 6,000, గుజరాత్ 6,642. ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రం ఇంత. ఆ రాష్ట్రాల రిక్వైర్మెంట్ ఏ రకంగా వస్తుంది. టోటల్ రిక్వైర్మెంట్ ఏ రాష్ట్రానికి ఎంత ఉంటే తెలంగాణకే 24,000, మహారాష్ట్ర 29, తమిళనాడు 17, కర్ణాటక 11, అండ్ ఆంధ్రప్రదేశ్ 11,000, రాజస్థాన్ 16,000, అండ్ గుజరాత్ 24,000. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. అదర్ స్టేట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనుగుణంగా మిగతా ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం. ఎనర్జీ స్టోరేజ్ ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. స్టోరేజ్ అనే ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్ లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పగలు ఉత్పత్తి అయినటువంటి పవర్ ని ఏదో రకంగా స్టోరేజ్ చేసుకుంటే పీక్ అవర్స్ లో నైట్ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని సంవత్సరాలుగా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్, రెండు పంప్ స్టోరేజ్. బ్యాటరీ స్టోరేజ్ అనేది కొంత అంటే స్టోరేజ్ దాంట్లో అవర్స్ లెక్క మెగావాట్ పవర్ ఇన్ని గంటలు స్టోరేజ్ చేసుకుంటే గంట కింద ఛార్జ్ చేసేటువంటి విధానం అందుబాటులోకి వచ్చింది. సో దానికి ఆ బ్యాటరీ స్టోరేజ్, బ్యాటరీ కాస్ట్ ఇప్పటికి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ స్టోరేజ్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎంకరేజ్ చేయకపోతే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ ని నైట్ పీక్ అవర్స్ లో వాడుకోవడానికి ఒక వ్యవస్థ అలవాటు చేయాలి, దీన్ని
ఎంకరేజ్ చేయాలనేటువంటి గ్రీన్ పవర్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని అన్ని రాష్ట్రాలకు ఇస్తూ మన రాష్ట్రానికి కూడా ఒక 1500 మెగావాట్ పవర్కి బ్యాటరీ స్టోరేజ్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ మన రాష్ట్రానికి కూడా ఇచ్చి మీరు టెండర్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందే అని మనకి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చారు మిగతా రాష్ట్రాలతో పాటు. సో దానికి సంబంధించి ఇది బ్యాటరీ స్టోరేజ్. ఇప్పుడు మనం ఒక 1500 బ్యాటరీ స్టోరేజ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండ్తో ఒక టెండర్ పిలిచారు. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఐ థింక్. ఇక రెండోది పంప్ స్టోరేజ్. పంప్ స్టోరేజ్ ఏంటంటే పైన ఒక చెరువు కింద ఒక చెరువు. ఉదయం సోలార్ నుంచి పవర్ వస్తే ఆ పవర్తో కిందలో చెరువులో ఉన్న నీళ్ళన్నీ పైకి పంప్ చేసి ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని అట్లే పెట్టుకొని రాత్రి పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఆ నీళ్ళని కిందికి వదిలితే మధ్యలో ఉన్నటువంటి పంప్స్తో అది పవర్ జనరేట్ అయ్యి నైట్ కూడా మనకి హైడల్ పవర్ అందుబాటులోకి వచ్చినట్టు. దీన్ని పంప్ స్టోరేజ్ అంటారు. అంటే పగల అందుబాటులో ఉన్న తక్కువ ధరతో సోలార్తో నీళ్ళని పైకి పంపించడం, రాత్రిపూట పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని కింది చెరువులో కుదులుతూ మధ్యలో ఉన్నటువంటి పంప్స్ ఈ రొటేట్ అయ్యి పవర్ జనరేట్ కావడం. సో ఇది ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన పంప్ స్టోరేజ్ అని తీసుకొని వచ్చి దీంతో ఏంటంటే అష్యూర్డ్ పవర్ అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. బ్యాటరీ స్టోరేజ్ 4 to 5 hours ఉన్న ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో దాని కెపాసిటీని బట్టి, నీళ్ల కెపాసిటీని బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఎన్ని గంటలైనా పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ. దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, పల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇటు 2 నదులు, జీవనదులు ఉన్నాయి. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు పైకి పంప్ చేసుకోవటం, రాత్రిపూట కొండలు కట్టుకున్న దానికి కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెంట్ ఉత్పత్తి. సో ఇది గ్రీన్ పవర్ గానే ప్రపంచం అంతా. దీంట్లో ఎవరు ముందు ఉన్నారయ్యా మరి ఇక్కడ మనకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి, గత 10 ఏళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవాలి. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాయలసీమలో మళ్ళానే కొండలు గుట్టలు ఉంటే ఆడ ఒకటి పెట్టుకొని పిన్నాపురం దగ్గర వాళ్ళు పంప్ స్టోరేజ్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఆ ప్రొడక్షన్ కూడా వచ్చేసింది. సో ఇది మిగతా రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ చాలా రాష్ట్రాలు స్టార్ట్ చేసుకొని చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాయి. బట్ వేరే తెలంగాణ స్టేట్ మాత్రం వీఆర్ బిహైండ్ ఫార్ ఇప్పటివరకు స్టార్ట్. ఈ రెండు అత్యంత అవసరమైంది. ఎందుకంటే సోలార్ పవర్ తక్కువ ధరకు దొరుకుతుంది మిగతా థర్మల్ పవర్ పోల్చుకుంటే. ఓ సందర్భంలో సోలార్ పవర్ రూపాయికి కూడా దొరికింది. తక్కువ టైం చూసుకుంటే ఒక్కోసారి 16 పైసలు, 25 పైసలు కూడా దొరుకుతుంది. సో అటువంటి దాన్ని మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసుకుంటాం, లేకపోతే ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో చేసుకుంటే తక్కువ ధరకే పవర్ మనం అందించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితిని మనం అందుకోలేకపోయాం, ముందుగా ప్లాన్ చేసుకోలేకపోవటం. వచ్చిన అందుబాటులో ఉన్న టెక్నాలజీని, అందుబాటులో ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ తెలంగాణకి నాట్ ప్లాన్. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు స్టేట్లో ఎక్కడెక్కడ ఏ సైట్స్ అవకాశాలు ఉన్నాయో ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని కంపెనీస్ లైక్ డెలైట్ లాంటి వాళ్ళది, ఇంకోటి ప్రైస్ టాటా వాళ్ళకి ఇచ్చే స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని ఇచ్చాం. మొత్తం వాళ్ళు 10 నుంచి 12 సైట్లు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ పంప్ స్టోరేజ్ లాంటి వాటికి మంచి చేసుకోవడానికి తెలంగాణలో అవసరం ఉందని చెప్పి స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీస్ ఆర్ ద 2 things. లేకపోతే ఎనర్జీ స్టోరేజ్ అడిషన్స్ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం అవసరం ఉన్నది, ఎంత అవసరం ఉందనేది కూడా స్పష్టంగా 29-30 కల్లా ఈ కెపాసిటీ అడిషన్ క్యుములేటివ్ మనకి 7,366 మెగావాట్స్ కావాల్సినంత చేయాల్సిన అవసరం. 3 trillion దానికోసం లెక్క వేసుకుంటే 29-30 కల్లా 10,259 మెగావాట్స్ పవర్ సంబంధించినటువంటి స్టోరేజ్ ని
29-30 కల్లా ప్లాన్ చేసుకోవాలి. లేదు ఒట్టి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రకారమే మనం ప్లాన్ చేసుకోవాలంటే కూడా జరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం అయితే 7,366 కైనా మనం ప్లాన్ చేసుకోవాలి మెగావాట్స్కి. బట్ అన్ఫార్చునేట్లీ ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. అంటే ఈసీ పంప్ స్టోరేజ్ కట్టుకొని ప్లాన్ చేసుకోవాలంటే మినిమం 6 to 7 years పడుతుంది. 6 to 7 years బ్యాక్ ప్లాన్ చేసుకుంటే తప్ప అది కంప్లీట్ కాదు. అట్లాగే 34-35 కల్లా 8,583 మెగావాట్స్ సరిపోయేంత పంప్ స్టోరేజ్ ఈ కెపాసిటీ ఎనర్జీ స్టోరేజ్ యాడ్ చేసుకోవాలి. 3 trillion ప్రకారం మనం ముందు పోవాలంటే 34-35 కల్లా మినిమం 14,365 అంటే 34-35 కల్లా 14,365 మెగావాట్లు సరిపోయేంత స్టోరేజ్ కెపాసిటీని మనం రాష్ట్రంలో ప్లాన్ చేసుకోవాలి. దీంట్లో జెన్కో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. స్టోరేజ్ యాజ్ సర్వీస్ అంటే ఎవరైనా పెట్టుకుంటే వాడి దగ్గర మనం అంటే ఎవరైనా ఇప్పుడు చిన్న కింద చెరువు పైన చెరువు పెట్టుకొని ఆల్రెడీ కట్టుకొని ఉన్నాం, మీ పవర్ ఏదైనా కావాలంటే మా దగ్గర స్టోర్ చేసుకోండి, గంటకి ఎంత ఛార్జ్ చేస్తామని చెప్తున్నాం. అంటే మనం ఎన్ని గంటలు సరిపోయేంత పవర్ వాళ్ళకి ఇస్తే పీక్ అవర్స్ లో మనం రాత్రిపూట పీక్ అవర్స్ లో పవర్ అవసరం ఉంటుంది సోలార్ వరకు. అప్పుడు మాకు ఇన్ని గంటలు పెట్టాం కదా, ఇన్ని గంటలు తీసి మాకు ఇచ్చేసేంటే ఆ టైంకి వాళ్ళు పవర్ ఇచ్చేస్తారు. అట్లా గంటకి మెగావాట్ కింతని వాళ్ళు ఛార్జ్ చేసే విధానానైనా వాడుకోవచ్చు. లేదా మనం జెన్కో ద్వారా పెట్టుకొని మనమే తయారు చేసుకోవచ్చు. లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ హ్యాండిల్ చేసేటట్టు కూడా చేసుకోవచ్చు. రకరకాల పిఎస్పీ రిక్వైర్స్ 5 to 6 years టు కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్ట్ దీనికి సంబంధించి నాకు తెలిసి 6 years 7 years పట్టింది కంప్లీట్ చేయడానికి. ఆల్రెడీ వాళ్ళు ప్రొడక్ట్స్ వచ్చేసింది, వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో కూడా వచ్చింది. పిఎస్పీ కంపారిజన్ ఈ కాంట్రాక్టెడ్ కెపాసిటీ తెలంగాణ 0, ఇన్స్టాల్డ్ కెపాసిటీ విత్ ఇన్ ద స్టేట్ అది 0, రిక్వైర్డ్ అడిషన్స్ మాత్రం 7,366 కావాలి కానీ 0 ఉంది. ఈ 29-30 కల్లా 7,360 కావాలి, 0 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం. సో మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా ఎంతెంత ఎవరు కావాలి. మహారాష్ట్ర ఆల్రెడీ 250 చేసుకుంది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 400 ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది. తమిళనాడు 400 చేసుకుంది, ప్రోగ్రెస్ లో 400 ఉంది. కర్ణాటక కూడా లేదు, చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసింది 1,680. అట్లాగే గుజరాత్ కి 1,440 ఆల్రెడీ చేసేసుకున్నారు కూడా. సో ఎక్సెప్ట్ తెలంగాణ మిగతా వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. థర్మల్ అడిషన్, థర్మల్ అసలు థర్మల్ ఎందుకండి, ఇవన్నీ తక్కువ ధర దొరుకుతా ఉన్నాయి కదా. సోలార్ వస్తూ ఉంది, బ్యాటరీ స్టోరేజ్ వస్తుంది, పంప్ స్టోరేజ్ వస్తూ ఉంది, రేపొద్దున ఆటోమిక్ ఎనర్జీ రావచ్చు, లేకపోతే హైడ్రోజన్ పవర్ రావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. అసలు ఇంకా థర్మల్ ఎందుకని కూడా చాలా మందికి చాలా ఆలోచన నాకు కూడా ఉండే ముందు. సో ఇన్ డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత థర్మల్ పవర్ అనేది కూడా కంపల్సరీ కొంత బేస్ లోడ్ కోసం థర్మల్ పవర్ అవసరము. ఇది లేకపోతే గ్రిడ్ మొత్తం అసలు గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి గ్రిడ్ కొలాప్స్ అయిపోతే దాన్ని మళ్ళీ లైన్లో పెట్టడానికి 1 day పట్టొచ్చు, 2 days పట్టొచ్చు. దాని లోపల జరగాల్సిన నష్టం అంతా సరిపోతుంది. సో మినిమం గ్రిడ్ మెయింటెనెన్స్ చేయటం కోసం అంటే ఉత్పత్తి అయినటువంటి పవర్ మొత్తాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు వాడుకోవటం. వాడుకునేది ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ మన పవర్ ఏ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటామో ఆ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం దాని గ్రిడ్ అనేది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి పెరిగితేనే బొమ్మలు వేస్తూ తగ్గితేనే ఉంది. సో దాన్ని మనం ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టెంట్ గా వీటి ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని తగ్గిస్తాం, దీని ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకున్నట్టు చేయాలి.
దీనికోసం గ్రిడ్స్ ఒకళ్ళ గ్రిడ్ కొలాప్స్ అయ్యి స్టెబిలిటీ కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయితే ఏమైందంటే పవర్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ గ్రిడ్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. గ్రిడ్ బికమ్స్ అన్స్టేబుల్ అండ్ షట్ అయిపోతుంది. గ్రిడ్ కొలాప్స్ కాజెస్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, బ్లాక్అవుట్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రమే చిమ్మ చీకటి అయిపోతుంది. చిమ్మ చీకటి ఇప్పటివరకు ఏంటంటే అవుతుంది. దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెట్రోస్ కానీ, మెట్రో రైలు కానీ, అసలు టోటల్ ట్రైన్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే, ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే, డాటా సెంటర్స్ బంద్ అయిపోతే, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్రిలయబుల్. షట్ డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్, హాస్పిటల్స్, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్ని ఒకటే సార్ షట్ డౌన్ అయింది. Grid failure, blackout may spread across states or regions. Restoration may take hours to even days depending on the severity. So, ఇదన్నీ అయిపోయే లోపల ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో దానివల్ల నీడ్ ఆఫ్ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టెబిలిటీ. A grid collapse in Telangana would cause a complete blackout across all districts, stopping industrial operations, essential services and economic activity. Total state economic loss can exceed 1,500 to 2,000 crores per day of blackout. ఒక రోజు బ్లాక్అవుట్ అయితే 1,500 to 2,000 crores per day నష్టం వచ్చే ప్రమాదం. థర్మల్ పవర్ is constant and is required to maintain grid stability as RE generation is weather dependent. ఈ సోలార్ పవర్ అనేది టోటల్ గా వెదర్ మీద ఆధారపడి ఉన్నటువంటి, ముసుకొచ్చినా, ముసుర్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేదా మబ్బులు పట్టినా సోలార్ రాదు. అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు. సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ. సో అందుకోసం దాన్ని లెక్కేస్తే ఆ 50% కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ థర్మల్ పవర్ అవసరం. సో కేస్ స్టడీ దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఆన్ April 20th, 2025 massive blackouts struck in the Iberian Peninsula due to high renewable energy capacity. This affected Spain, Portugal and parts of southern France, caused severe disruptions to transportation, telecommunications, essential services. This event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి. So high renewable penetration without adequate base load capacity, base load capacity thermal to, and lack of alternate source can lead to grid failure. Grid failure ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చే ఇన్వెస్టర్స్ కి, ఇండస్ట్రీస్ కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకోవాలి. 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చేవరకు -496. ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1,596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండ చీప్ దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తి సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేస్తాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ద స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3,704 మెగావాట్స్ అవసరం ఉంది.
ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది 3,550 2930 కల్లా థర్మల్ పవర్ అవసరం. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దానికి సరిపోయేటువంటి పవర్ లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం, ఇంత అవసరం. 3,550 by 2930 కల్లా ఈ థర్మల్ పవర్ 3,550ని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్ కి మినిమం 6 to 7 years. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 to 7 years మినిమం పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం 6 to 7 years పడుతుంది. ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 7 years పట్టింది. అట్లాగే 34-35 కల్లా 9,931 థర్మల్ పవర్ మెగా వాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో దీన్ని సరిపోయేంత 6 సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే తప్ప 6 సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రాదు. అట్లాగే సో when we go to the next slide, thermal capacity to support national thermal targets. So national thermal targets ప్రకారం చేసుకుంటే 2035 3,50,000 megawatts. This needs 97 gigawatts thermal additional nationally. To support the national target, ఇది నేషనల్ టార్గెట్, భారతదేశ టార్గెట్. దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సిన ఇంత 5,000 to 6,000 మెగావాట్ థర్మల్ కెపాసిటీ. ఇది మనం 2035 కల్లా యాడ్ చేయాల్సిన మెగావాట్స్ పవర్. Base power addition plan to be through one of the following ways: coal-based thermal plant establishment by GENCO to పెట్టొచ్చు, or extension of existing PPAs. అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అంటున్నాం కాబట్టి 6 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే దానికి సొంతంగా జెన్కో ద్వారా ఆయన పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవచ్చు, లేకపోతే మేము పీపీఏ చేసుకుంటా అంటే వాడు పెట్టుకొని మనకు 6 సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూక్లియస్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు. సైన్ పీపీఏ విత్ కోల్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్. సో ఏదో రకంగా జెన్కో ద్వారా పెట్టుకోవటమా, ఎవరైనా పెట్టుకొని ఉంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం పీపీఏ చేయటమా, లేదా ఆల్రెడీ పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవటం, ఏదో ఒకటైతే చేసి థర్మల్ పవర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేసుకునే క్రమంలో ఏది తక్కువ ధరకి చీప్ దొరుకుతుందో దాన్ని చూసి చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు డూ. నెక్స్ట్ వెన్ యూ గో టు విండ్ కెపాసిటీ అడిషన్ యాజ్ పర్ సిఈ, మనం ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం విండ్ యాడ్ చేసుకుంటే పెద్ద స్కోప్ లేదు కాబట్టి, దో ఇట్ ఈస్ నీడెడ్, నో స్కోప్ మచ్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కొద్దిగా వెసులుబాటు అవకాశం ఉంది. బట్ ఇంత రావడానికి స్కోప్ అయితే లేదు కాబట్టి మనం అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీని ఎత్తుకోవాలి. విండ్ కెపాసిటీ అదర్ స్టేట్స్ లో చూస్తే మిగతా స్టేట్స్ లో తెలంగాణలో కేవలం 128 ఉంది. బట్ వేరే మహారాష్ట్రకి వచ్చే 3,604 ఇప్పటికే కాంట్రాక్టెడ్ కెపాసిటీ. ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 5,706. ఇలా మిగతా రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం విండ్ కెపాసిటీ ఆడ ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున చేసుకోగలిగారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకేమో విండ్ లేదు కానీ పంప్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో చేసుకున్నారు, అందులో ఉన్న మనం ఇదిలో లేదు కాబట్టి ఇది చేసుకోలేదు, ఉన్నదాన్ని కూడా ప్లాన్ చేసుకోలేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్ ఎనర్జీకి సంబంధించింది. సో వాట్ ఆర్ వి డూయింగ్? సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఏం అవసరమో నేను చూపించాను.
మరి బాగానే ఉంది, ఏ అవసరం చూపించారు, ఎంత అవసరం ఉందో చూపించారు, దీన్ని మీరేం చేస్తున్నారని మీరు అడగొచ్చు. గత ప్రభుత్వం ప్లాన్ చేయలేదు, మరి మీరేమైనా ప్లాన్ చేశారో ఎందుకు చేయట్లేదని అడగవచ్చు. ఆ ప్లాన్ చేయటం కోసమే గత కొన్ని రోజులుగా కేవలం మాకున్న కెపాసిటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ షేర్ చేసేటువంటి కన్సల్టెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్సల్టెంట్స్ గా అపాయింట్ చేసి దేంట్లో స్కోప్ ఉంది, ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఉందో మీరు స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, టాటా వాళ్ళని, ఇంకా ప్రైస్ వాటర్ కూపర్ వాళ్ళని, డెలైట్ లాంటి వాళ్ళని, వాళ్ళందరినీ, కేపీఎంజీ లాంటి వాళ్ళని, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి సంస్థలు టెండర్స్ పిలిచి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు తగినట్టుగా దేంట్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు స్టడీ చేసిన సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బేస్ చేసి ఈ రాష్ట్రానికి అవసరం ఉన్న దాన్ని మొత్తం స్టడీ చేసి క్యాబినెట్ లో మనం పెట్టడం జరిగింది. క్యాబినెట్ లో కూడా మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర అవసరం దృష్ట్యా ఇంత అవసరం ఉంది. అంతిమంగా క్యాబినెట్ నిర్ణయం ఈ రాష్ట్రానికి ఏది అవసరం మీరు యాజ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకారం దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ అండ్ యూ హావ్ టు టేక్ ఇట్ కాల్. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర క్యాబినెట్ మొత్తం అంతా చూసి ఒక నిర్ణయం తీసుకుని అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసి ప్రకటించిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న, ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే ఈ గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎంత చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఎంత అవసరం ఉంది, దీనికి ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్ లో అండ్ సోలార్ లో ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాం. సో ద స్టేట్ ఈజ్ seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. కేవలం ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నది కేవలం ఏదో వచ్చింది అని తృప్తిపట్టాలి. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఎదిగేటట్టుగా చేసి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమగ్రంగా వాడుకోవటం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికను స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకొని పోతాం. ఈ ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకుపోయే క్రమంలో సరే కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి అంశాలు ఒకటి, రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాలని, అభివృద్ధిని కాంక్షించేటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా నిజంగా ఈ రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతే మీలాగే మేము కూడా చాలా తప్పిదం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అటువంటి తప్పిదాలు చేయదలుచుకోవాలి. ఉన్నది అవసరం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ప్రజెంటేషన్ ఈరోజు ఇచ్చాం. దేశానికి, ప్రపంచానికి కూడా మేము స్పష్టంగా ప్లాన్ చేస్తున్నాం. ఇంత అవసరం ఉంటుందని ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రాష్ట్ర పెట్టుబడులకి ప్రధానంగా కావాల్సింది ఎనర్జీ, వాటర్, ఇండస్ట్రీకి లా అండ్ ఆర్డర్.
ఈ మూడు ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సిన ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది. మీ ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే యూఆర్ ద సేఫెస్ట్ బిజినెస్. ఇక్కడ కంట్రోల్డ్ లా అండ్ ఆర్డర్, కావాల్సిన వాటర్ ఇండస్ట్రీకి సరిపోయేంత వాటర్ ఉంది, మీ ఇండస్ట్రీకి కావాల్సిన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీలో కూడా ఈ గ్లోబలైజేషన్ లో కార్పొరేట్ సెక్టార్ కి ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం గ్రీన్ ఎనర్జీ కూడా 50% మీకు అందుబాటులో ఉంది. ఇలా గ్రీన్ ఎనర్జీ గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ప్రొడక్షన్ కి గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వాడకపోతే వాళ్ళ ప్రోడక్ట్ ప్రపంచంలో అంత ప్రయారిటీ ఉండదు. కాబట్టి కార్పొరేట్ సెక్టర్స్ ఈ పొల్యూషన్, కార్బన్ క్రెడిట్, ఈ గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటిలో ప్రపంచవ్యాప్తంగా తీసుకుని నేనే కంపల్సరీ మీ ప్రొడక్షన్ లో ఇంత పర్సంటేజ్ గ్రీన్ పవర్ వాడాలి. అలా వాడినప్పుడు మీ ప్రోడక్ట్ మేము వాడతాం, రెస్పెక్ట్ చేస్తామని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, దేశాలు అన్ని చెప్పినప్పుడు వాటిని పరిగణలో తీసుకొని అట్లా ఎక్కడైతే గ్రీన్ పవర్ దొరుకుతుందో ఆ రాష్ట్రాలకు, దేశాలకు పోయి ఆడబెడతా ఉంటారు. సో వాళ్ళ క్యాటర్ కూడా నేను చేయడానికి కావాల్సింది వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చామని చెప్పడం కోసం వీటన్నిటిని తయారు చేసి ఇవి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి, సంస్థలకి, ఆయా రంగాల్లో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తులకి, ప్రపంచంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పడం కోసమే ఈ ప్రజెంటేషన్ ని మీకు స్పష్టంగా అందించాం. దయచేసి మీరందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా కాంక్షించి రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి దానికి సరిపోయేటువంటి వ్యవస్థని, ప్రణాళిక మీ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. కాబట్టి దీన్ని మీ ద్వారా ప్రపంచానికి ఈ సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. సరే, దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ లోకి పోతే ఈ రాష్ట్ర అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయకుండా సక్రమంగా గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తా ఉంటే, ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ దిశలో ఈ రాష్ట్రం వెళ్ళిపోతే, అభివృద్ధి చెందితే 13% గ్రోత్, 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ, భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఐ పిటీ దెమ్. So you need to have a vision for the growth of the state. If you don't have a vision, you are unfit to be a leader of the state. You should always think about the growth of the state. And for that growth, you have to plan all sectors. It can be water, it can be power, it can be land up with a good governance. So I don't want to be very narrow-minded, nor my government is not narrow-minded. My chief minister and my cabinet, our cabinet, is so committed to the state of Telangana, for the people of Telangana. We will do, we will plan, we will design everything to achieve $3 trillion economy by 2047. సార్ అంతిమంగా మీరు థర్మల్ పవరే శరణ్యం, థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలనే ఉద్దేశాన్ని, గ్రీన్ ఎనర్జీ ఉన్న థర్మల్ పవర్ ఆవశ్యకతను గురించి చెప్పారు. సో మీరు ఇంతకు ముందు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సారీ, లెట్ మీ క్వశ్చన్ స్టార్టింగ్ లో తప్పు. నేను అంతిమంగా థర్మల్ పవర్ శరణ్యం అని నేను చెప్పలేదు. థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్ అన్నాను, అదే శరణ్యం అని చెప్పలేదు. గ్రిడ్ కొలాప్స్. సో లెట్ మీ క్లారిఫై దిస్. గ్రీన్ పవర్ తో పాటు
గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండాలంటే థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్. ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పాను. దానికి కావాల్సిన దాన్ని కూడా అపార్ట్ ఫ్రమ్ గ్రీన్ పవర్, గ్రీన్ ఎనర్జీ, ఈ గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండటం కోసం ఎంత అవసరం ఉందో చెప్తూ దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. సార్ ఇప్పుడు నిర్వహించబోయే నెక్స్ట్ చేయబోయే థర్మల్ ప్లాంట్ పవర్ సంబంధించి యాదాద్రి, అదేవిధంగా మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు, కాలం చెల్లిన మెషినరీ వాడారని చెప్తున్నారు. మీరు అవే వాడతారా లేక కొత్త టెక్నాలజీ వాడతారా? ఇంకొక వైపు పీపీఏల గురించి మీరు చెప్పారు, వాటి వల్ల ఎంత నష్టం ఉందో చెప్పారు, కానీ పీపీఏలు కొనసాగిస్తామని చెప్తున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకొద్ది అడిషన్ క్వశ్చన్ సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ప్రొడిక్షన్ ఇచ్చారు కదా, ఈ 34 వరకు కాస్ట్ టు సర్వ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ప్రొడిక్షన్ ఇస్తే బాగుంటుంది. యూనిట్ కాస్ట్ టు సర్వ్ అండ్ బ్యాకింగ్ డౌన్ మీద కూడా ఒక ప్రొడిక్షన్. సో యూనిట్ కాస్ట్ అనేది until unless the DPR is prepared, until unless we call for the tenders, the proper DPR, I cannot tell you it is because no, it all depends. Varies. Solar power ki ఒక రకంగానే కాస్ట్ ఉంటుంది, పంప్ స్టోరేజ్ దానికి ఒక రకమైన ఉంటుంది ఇప్పుడు ఉన్నది, బ్యాటరీ స్టోరేజ్కి ఒక రకంగా ఉంది, థర్మల్ పవర్కి ఒక రకంగా ఉంది. బట్ ఏ సెక్టార్లో తీసుకున్నా నీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓపెన్ గ్లోబల్ టెండర్స్, ట్రాన్స్పరెంట్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు తక్కువగా పవర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వస్తే ఆ గ్లోబల్ టెండర్స్లో దాన్ని స్టడీ చేసి అప్పుడు అది కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు పర్ యూనిట్ ఎంత పడుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పగలం. గారు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అక్కడ బొగ్గు ఎక్కడుంది, ఎలా చేస్తారు ఏంటి అంటే కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. కానీ మొన్నటి క్యాబినెట్ లో మక్తల్లో ఇంకా 2-3 చోట్ల కూడా ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎలా సమర్థించుకుంటారు? యు ఆర్ రైట్, వెరీ రైట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ మీ. ఎనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కి యూనిట్ కాస్ట్ తో పాటు రా మెటీరియల్ వాడే కాస్ట్ కూడా దాన్ని క్యాల్కులేట్ చేసి యూనిట్ కాస్ట్ ఎక్కడైతే కోల్ తవ్వుతున్నారో, ఎక్కడైతే కోల్ అందుబాటులో ఉందో ఆడనే పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, విపరీతంగా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఆ భారం పవర్ ప్రొడక్షన్ మీద పడదు. ఇప్పుడు మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎస్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోల్ బ్లాక్స్ లేవు. అందుకే ఇప్పటికి కూడా పిట్ హెడ్స్ అంటే భోపాల్పల్లిలోనో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరనో, లేకపోతే ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయో ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకోసమే మేము ఎక్కడా కూడా పవర్ ఇది కోల్ బ్లాక్స్ లేని దగ్గర ఎక్కడా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవట్లేదు, అనుకోదు కూడా. ఎందుకంటే వీ నో ది కాస్ట్ అండ్ వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ బర్డెన్ ఆన్ ద పీపుల్. మీరు చెప్పే మక్తలు ఉందన్నారే, మక్తల్ అనేది అక్కడ ల్యాండ్ ఉంది, అది కోల్ పెట్టడానికి బాగుంటుందా, సోలార్ పెట్టడానికి బాగుంటుందా, హైడ్రోజన్ పెట్టడానికి బాగుంటుందా, లేకపోతే న్యూక్లియర్ పెట్టడానికి బాగుంటుందా స్టడీ చేయమని చెప్పాం. రామగుండం పాల్వంచ అన్నట్టు రామగుండం అనేది అక్కడే బొగ్గుబాయి ఉంది. నిజాం ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు అది దాని ఏజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి ఆడ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. అట్లాగే మీకు పాల్వంచ దగ్గర కూడా అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. గోదావరికి ఆల్రెడీ కేటీపీఎస్ 4, 5, 6 days అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత తక్కువ ధరకు వస్తుంది. సో ఈ రెండు కూడా ఎవరు చేయాలి దానికి కూడా చాలా స్పష్టత ఇస్తుంది క్యాబినెట్. ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే తక్కువ చేసేటట్టు వాళ్ళకే ఇచ్చిద్దాం. సో ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్లే టెండర్ పిలిచి వాళ్లే ప్రొడక్షన్ చేస్తా అంటే దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో అడగోలు మాట్లాడారు.
మాకేం సంబంధం వస్తుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేయాలని ఎన్టీపీసీకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళు ఎన్టీపీసీ జెన్కో కాస్ట్ కంటే తక్కువ వాడుతుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏదో జెన్కో ఆర్ ఎన్టీపీసీ ఏది చేసినా కానీ ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకే. ఫస్ట్ ప్రయారిటీ ఎన్టీపీసీకే అని చెప్పాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది ఓన్లీ పవర్. స్టేజ్ 2లో ఎన్టీపీసీ అది ప్రతిపాదన కూడా కావాలని ఏదో గుణగాల్సి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళలానే ఈ గవర్నమెంట్ కూడా ఉంటుందని ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ పిటీ హిమ్ ఆల్సో వితౌట్ అండర్స్టాండింగ్. ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ ని నిర్మించాలన్న ప్రభుత్వం తిరస్కరించిందని బీఆర్ఎస్ చెప్తామా. ఎన్టీపీసీ వాళ్ళు స్టేజ్ 2లో 2400 ప్లాంట్ నిర్మించాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం తిరస్కరించింది. ఏ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్లే కదా, 10 ఏళ్ళు వాళ్లే కదా తిరస్కరించింది. మేము ఆల్రెడీ 800కి ఆల్రెడీ చేసాం, తీసుకుంటాం అని కూడా చెప్పాం. సార్ అది మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కుల పురోగతి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కులకు సంబంధించి ఏ సోలార్ పార్కులు? మహబూబ్ నగర్ నల్గొండకు సంబంధించి ప్రకటించాం కదా సార్. ఏంటి 2000 మెగావాట్ల సోలార్ పార్కులకు సంబంధించి? అంటే మీరు అడిగేది పిఎం కుసుమ్కి సంబంధించా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించా, లేకపోతే జెన్కోకి సంబంధించా, లేకపోతే సింగరేణికి సంబంధించి ఏదో చెప్తేనే అది సంబంధం. అమ్మా సరే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక నిమిషం. అక్కడ ఒకప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ పర్పస్ కోసం తీసుకున్నారు, అది అవైలబిలిటీ ఉంది. సోలార్ పెట్టడానికి అవకాశం ఉందని స్టడీ చేయమని కూడా చెప్పాము. సార్ డిప్యూటీ సీఎం గారు, మీరు ప్రపోజల్ ఉన్నప్పుడు ఎందుకంటే మన దగ్గర మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు సోలార్ పవర్ పెట్టేటువంటి యూనిట్కి వయబిలిటీ లేదనేది స్టడీ రిపోర్ట్స్ చెప్తా ఉంది. ల్యాండ్ కాస్ట్ 4-5 లక్షల్లో 6 లక్షల లోపల దొరుకుతూ ఉంటాయి, లేకపోతే 10-15 లక్షల లోపల కూడా కొంత దొరుకుతూ ఉంటే కొంత వెసులుబాటు చేయొచ్చు అని ఆలోచన. కానీ మన దగ్గర ఎక్కడ పోయినా కానీ 20-25 lakhs పైనే ఉంది, కానీ ఎక్కడ తక్కువ లేదు. సో దానివల్ల అది వైబిలిటీ కావట్లేదని చాలా మంది సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడి తక్కువ ధరకు ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందో ఆడ పెట్టుకోవడానికి వైబిలిటీ ఉంటుంది అనేది ఆలోచన. ఈ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ అవసరం ఉంటుంది. ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ ఖచ్చితంగా పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే విద్యుత్ సంస్థలన్నీ భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్, థర్మల్ పవర్స్ కానీ లేకపోతే ఇంకా ఆ డిస్కమ్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంటారు. సార్ డిప్యూటీ సీఎం గారు, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసిన పవర్ పర్చేజ్ సంబంధించిన పీపీలకు సంబంధించి చాలా అలిగేషన్ చేశారు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు. అసలు దాంట్లో ఏమున్నది? దాన్ని అట్లే రహస్యంగా ఉంచుతారా, బయటికి చెప్తారా, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? అది ఇట్స్ విత్ ద లీగల్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా స్టడీ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ కమ్ టు ది డిపార్ట్మెంట్. వచ్చిన తర్వాత వెళ్ళారు. సార్ ఇప్పుడు జెన్కో ప్లాంట్ పెట్టమని చెప్తున్నారు కదా, జెన్కో ఆర్ ఎన్టీపీసీకి రామగుండం ప్లాంట్ ప్రపోజ్ చేస్తాము, వాళ్ళు ఎవరు తక్కువైతే వాళ్ళకి ఇస్తామని మీరు క్యాబినెట్ చెప్పారు కదా. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎన్టీపీసీ. ఎన్టీపీసీ కదా సార్. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలని టార్గెట్. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళండి. మీ స్టేట్ జెన్కో కానీ ఎన్టీపీసీ కానీ డైరెక్ట్ గా ఇవ్వద్దు. మీరు మై క్వశ్చన్, మీరు గ్లోబల్ టెండర్స్ పిలవండి, ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా పిలవండి. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎన్టీపీసీ జెన్కోకి ఓపెన్ గా మీరు ఆఫర్ ఇవ్వద్దని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ మీరు ఫాలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చెప్పింది కదా. ఎందుకు జెన్కోకి ఎన్టీపీసీ మీరు గ్లోబల్ టెండర్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా రామగుండం ప్లాంట్ కోసం? నేను అందుకే చెప్పాను, మేము ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. దాంట్లో ఎవరు తక్కువ ధరకి ఇవ్వడానికి వస్తే ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. బట్ ఎన్టీపీసీ వాళ్ళందరికంటే వాళ్ళు తక్కువ ఉందంటే మేము వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎల్వోని ఇచ్చి దానికి మేము మ్యాచ్ చేస్తామని అంటే కూడా ఎన్టీపీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి పబ్లిక్ దేశానికి సంబంధించింది కాబట్టి
దాన్ని ప్రయారిటీ చేస్తాం. సార్ మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూసుకుంటే బట్ మేము బయట మీరు గ్లోబల్ టెండర్స్ పిలిచిన దాంట్లో ఎవరైనా తక్కువ ధరకే, చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం, ఎన్టీపీసీ ఎక్కువ ఉందనంటే we will not pledge the state interest. Sir, will definitely, Ama? That is all, department will study and call for the tenders. No. NTPC వాళ్ళు ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తారు. Sir, regarding the domestic purpose energy, like what kind of plan do the government has regarding the promotion of domestic energy, like creating like solar panel, solar energy to domestic purpose, like giving any kind of subsidy to the residential people? Yes, as it is government of Telangana, solar power ని బాగా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనుకుంటే ఆలోచన ఉన్నాం. సార్ మీ రిక్వైర్మెంట్స్ అండ్ షార్ట్ ఫాల్స్ చూసినప్పుడు ఎప్పుడు ఇదే లెట్ మీ కంప్లీట్ చేస్తున్నా. ఇప్పటికే కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఓపెన్ టెండర్స్ పిలిచి సోలరైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఫ్యూచర్ లో కూడా మొన్న కేబినెట్ లో కూడా చాలా మంది డిస్కషన్కి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీతో పాటు మిగతా ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్ పెట్టుకోకుండా స్టేట్ గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తూ సోలార్ని ఎంకరేజ్ చేద్దాం. సో దట్ ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉంది రాష్ట్రంలో, ఇండివిజువల్స్ మనం అది చేయటం వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతాయి కాకుండా ఆ ప్రొడక్షన్ నుంచి ఎంతో కొంత వస్తే వాళ్ళు మళ్ళీ గ్రిడ్కి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా కూడా ఎంకరేజ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ దట్. ఫైనల్లీ విల్ కమ్ అవుట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్. See, it all, we have, preliminary, we have taken a decision to go for that. For that, the department is preparing a document. Once the document is prepared, then we will come to know primary expenditure ఎంత వస్తుంది ఏంటి. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఇంత అవసరం దీంట్లో, సోలార్లో ఎంత అవసరం, పంప్ స్టోరేజ్లో ఎంత అవసరం అనేది దీనికి కావాల్సిన విధంగా మీరు ప్రిపేర్ చేసి గ్లోబల్ టెండర్స్ పిలవటం కోసం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చాం. సో వన్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ దెన్ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్. భట్టి గారు, కేంద్ర ప్రభుత్వం మల్టీ లైసెన్స్ విధానం కోసం విద్యుత్ సవరణ చట్టాన్ని, మల్టీ లైసెన్స్ విధానం ఒకే ప్రాంతంలో 4-5 డిస్కంలు పనిచేసే విధంగా విద్యుత్ సవరణ చట్టం 2025 ముసాయిదాను విడుదల చేసి ఈ నెల 30 తారీఖు లోపు మీరు అభిప్రాయాలు చెప్పమని పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి అభిప్రాయం ఏమైనా పంపించిందా? See, the department is studying that, and after the thorough examination, then the state will send the reports. సార్ ఈ పిఎం కోసం సార్ ఇక్కడ సార్ మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూస్తే సార్ మోర్ దెన్ థర్మల్ గ్రీన్ ఎనర్జీ షార్ట్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. బట్ అగైన్ యాజ్ యూ సెడ్ మీకు ఐదర్ విండ్ కానీ ఈవెన్ సోలార్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఆల్ దట్ సార్. So in that scenario, how will you plan really for the green energy is the first question, sir. Second thing that PM Kusum and then Shri Shakti, if any private people join with them and then propose to you, will you accept that? No, self-help groups ki మేము primarily accept చేసి ఇచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. We want to encourage them as entrepreneurs. So ఆడ question doesn't arise of allowing the private people to go and join with them. రెండో అంశము సోలార్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ వీటన్నిటిని దృష్టి మీరు ఎట్లా దీని టార్గెట్ రీచ్ అవుతారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేషనల్ లెవెల్లో గ్రిడ్ ఏర్పడింది కాబట్టి ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ ప్రాబ్లం. ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కూడా. సో ఎక్కడ చీప్గా ల్యాండ్ తక్కువ దొరికి తక్కువ రేటుతో సోలార్ పవర్ ప్రొడ్యూస్ అయ్యి తక్కువ రేటుకి రాష్ట్రానికి సోలార్ ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళు దగ్గర తీసుకుంటారు, లేదా ఎక్కడ అవకాశం ఉంటే అది పెట్టుకుంటారు. గతంలో లాగా ఇక్కడ పెట్టుకుంటే బయట నుంచి వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అనే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు.
అండ్ ఇంకోటి కూడా ఏంటంటే గ్రీన్ పవర్, సోలార్ పవర్ లింక్డ్ విత్ పంప్ స్టోరేజ్, దానికి ది గ్రిడ్ కూడా ఈజ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సార్ టు ఎంకరేజ్ గ్రీన్ పవర్, ది గ్రిడ్ ఇస్ ఆల్సో. సార్ డిప్యూటీ సీఎం గారు, నవీన్ జీ, am I right? సార్ ఇక్కడ సార్ మల్టీ డిస్కమ్స్ అని చెప్పారు కదా. సార్ డిప్యూటీ సీఎం గారు ఒక నిమిషం సార్, ఇప్పుడు ఎన్టీపీసీ 2400 మెగావాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దాన్ని పాత గవర్నమెంట్ వద్దన్నది కాబట్టి మీరు కూడా వద్దనుకుంటున్నారా? లేదు, మేము వచ్చిన తర్వాత ఏంటంటే తీసుకుంటామని ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాం వాళ్ళకి. లేదని చెప్పి అందుబాటు అవగాహన లేదు. 800 కదా సార్, మొత్తం 4000 మెగావాట్. We have already given letter for 800 megawatts to NTPC. Only 800 megawatts. What remains 2004 megawatts, sir? వాళ్ళు మొత్తం 1600 మెగావాట్ కట్టడానికి ఓకే సార్, 4000 లో 1600 తీసుకుంటున్నారు, మిగతా 2400 మెగావాట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? డిపెండ్స్ అపాన్ ది ప్రైస్ సార్. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీపీసీకే ఇస్తున్నారు. డిపెండ్స్ అపాన్ ది ప్రైస్. ఇప్పుడు మార్కెట్ లో మాకు ఏ రేట్ అందుబాటులో ఉంటే దానికి అనుకున్నది. 7-8 ఏళ్ల తర్వాత మార్కెట్ లో అందుబాటులో ఉండే రేటు అది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి థర్మల్ పవర్ కూడా ఒకప్పుడు 10 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పవర్ ఒక రకంగా ఉంది, బై ద టైమ్ అది కంప్లీషన్ అయ్యే వరకు ఇంకో రకంగా పెరుగుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అదర్ వేరియబుల్ ఎక్స్పెండిచర్, వీటన్నిటినీ కూడా వచ్చేవరకు. అందుకోసమే ఆ పర్టికులర్ టైంలో అందుబాటులో ఉన్నటువంటి పవర్ సప్లై అన్నిట్లో ఏది తక్కువ ఉంటే దాని దగ్గర తీసుకుంటాం. అఫ్ కోర్స్, ఎస్. ఇప్పుడు అవసరాన్ని మా గవర్నమెంట్ అప్పటికప్పుడు ఇప్పుడు ఉన్న అవసరానికి అనుగుణంగా ఏ ఇయర్కి ఎంత అవసరం ఉందో దానికి సరిపోని ఇచ్చాము. రామగుండంలో 1600 మెగావాట్లు మీరు ఇంకా ఇండెంటివ్ అని 1600 మెగావాట్లు కట్టడానికి కోసం సిద్ధంగా ఉంది. అది ఫిటెడ్ ప్లాంట్. మీరు జెన్కో భూముల్లో ఎన్టీపీసీతో ఎందుకు కట్టించుకోవాలి? మీరే జెన్కో కట్టొచ్చు కదా. జెన్కో కూడా ఎన్టీపీసీ కంటే తక్కువ కట్టడానికి ముందుకు వచ్చింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కదా, ఓపెన్ గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. ఎన్టీపీసీ ఈజ్ ఆల్సో అవర్స్ ఓన్లీ, నో, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో చాలా మంది ఎన్టీపీసీకి ఇస్తే తక్కువ ధరకు వస్తుందేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు. మైట్ బి రైట్. సో అందుకోసం గ్లోబల్ టెండర్స్ పిల్లల్ని ఎన్టీపీసీకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాం. బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ థాట్ కూడా ఉండదు. ఎవరిని వ్యతిరేకించాం? దేన్ని వ్యతిరేకించారు? యాదాద్రిని ఎందుకు కట్టొద్దనేది నేను ఇందాక చెప్పాను మీకు. యాదాద్రి 100 కిలోమీటర్లు దూరం. సో 250 కిలోమీటర్కి పర్ కేజీ పర్ టన్ కోల్ కాస్ట్ తడిచిమోపడం అవుతా ఉంది. దాంతోనే దాని రేటు పెరిగింది. ఇప్పుడు కూడా ఎన్టీపీసీతో ఇప్పుడు ఉన్న అవసరాన్ని తగ్గ ఎన్టీపీసీకి ఆల్రెడీ మేము లెటర్ ఇచ్చాము 800 మెగావాట్స్ అని. ఇప్పుడు 3 సార్లు చెప్పాను నేను. స్టిల్ యూ ఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. రిక్వైర్మెంట్ నా రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉందో చెప్పాను మీకు. 2930కి రిక్వైర్మెంట్. 2930కి ఆయన ఏ రేట్కి ఇస్తాడో నేను పిలిచే రామగుండం రేట్ కంటే తక్కువకి ఇచ్చేటట్టుంటే డెఫినెట్ గా తీసుకుంటాను నేను. నాకు ఇయర్ వైజ్ కదా, మంత్ వైజ్ కదా, డే వైజ్ కూడా నాకు రేట్ డిఫరెన్స్ వస్తూ ఉంది. It all depends upon the burden on the state, rupee. So rupee burden on the ultimate consumer మీద పడుతుంది అనేది మా ఆలోచన. అమ్మా చేస్తాం. లోకల్